హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో పల్లెటూరి స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేయాలన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడే కానీ ఈ వీడియో మిస్ అవ్వకుండా లాంగ్ వర్క్ అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేలాగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది చపాతీలే కానీ రొట్టెలేక కానీ రైస్లేక కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నాటుకోడి పులుసు ఎలా చేయాలనేది అయితే ఇక స్టార్ట్ చేద్దామా. స్టార్టింగ్ మనం తెచ్చుకున్న నాటుకోడి అయితే ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా సపరేట్ చేసుకోవాలి. అందులోకి పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా బాగా మీకు చూపిస్తున్నట్టుగా ఆ చికెన్ కంటుకునేలాగా